జాగ్రత్త కలిగి ఉండాల్సినటువంటి రోజులని మనలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే రెప్పపాటున మనం మార్పు చెందేటువంటి వారం. మనం చెప్పండి, ఎంత సమయం పడుతుంది మనం మార్పు చెందడానికి? రెప్పపాటు అన్నది అంటే అంత తొందరగా మనము మార్పు చెందుతాం. సో అంటే ఆ రీతిగా దేవుని యొక్క మహిమ మన మీదికి దిగి వచ్చినప్పుడు మనం అలాగూ మార్పు చెందుతాం అన్నమాట. అంటే మేఘముల మీద కొనుపబడటానికి దేవదూతలతో కలిసి మనం దేవుని ప్రభు సన్నిధికి చేరడానికి మనకు చాలా తక్కువ సమయం పడుతుంది మనకి. అందుకని మనము అప్పటికప్పుడు మనం ఎవరము మార్పు చెందలేము, అప్పటికప్పుడే మనం చేయలేము. కాబట్టి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి, భక్తిని కొనసాగించుకుంటూ ఉండాలి, దేవుని మార్గంలో నడుస్తూనే ఉండాలి. దాన్ని ఒక్క రోజులో దాన్ని ఎప్పటికీ ఎవరము పూర్తి చేసుకోలేము. దాన్ని మనం కాపాడుకుంటూ మనము ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉండాలి. అప్పుడు మనము వెళుతూ ఉండగానే ఒకసారి ఏలియా ఏ రీతిగా అయితే అగ్ని రథాలు గుర్రములు వచ్చి ఏలియాను ఎలీషాను వేరు చేసినప్పుడు ఏలియా ఎలాగైతే కొనిపోబడినాడో అలాగున దేవుని కార్యము జరుగుతుంది. సో వీళ్ళిద్దరు నడుస్తూనే ఉన్నారు, ఇంకా నడుస్తూనే ఉన్నారు. సో అంతలోనే వాళ్ళు ఎవరు ఊహించినంతలోనే దేవుని కార్యం జరిగింది అక్కడ. కాబట్టి ఏలియా వేరైపోయినాడు, ఎలీషా వేరైపోయినాడు, ఏలియా కొనిపోబడినాడు. అలాంటి పరిస్థితి లోకంలో జరగబోతుంది. ప్రభు మహిమ వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి ఆ కార్యము జరిగేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. అందుకని క్రైస్తవ జీవితం ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోవడమే. ఇది ఎవరి కొరకో మనము అలక్ష్యం చేసేది కాదు. ఎవరినో మనసులో పెట్టుకొని ఇంకొకళ్ళను మనసులో పెట్టుకొని ఇంకొకళ్ళను చూసి ఒకరిని చూసి ఒకరు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయేటువంటి రోజులు కాదు. సో వీళ్ళ ఎంతమంది ప్రభువుని బట్టి సంతోషంగా ఉన్నారు? ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో మనం ప్రభువుని బట్టి సంతోషించే వాళ్ళముగా ఉండాలి. మనం లోకాన్ని బట్టి మనం సంతోషించకూడదు. గుర్రములను బట్టి కొంతమంది, రథములను బట్టి కొంతమంది, లోకంలో కొన్నిటిని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరైతే యేసు ప్రభువుని బట్టి సంతోషిస్తున్నారో, ఎవరైతే దేవునిని బట్టి సంతోషిస్తున్నారో వారి సంతోషం ఎప్పుడు వాళ్ళ వద్ద నుంచి తొలగిపోదు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత నయోమి యొక్క భర్త చనిపోయినాడు. కొన్ని దినాల తర్వాత కుమారులు చనిపోయినారు. భర్త లేని ఇదువరాలైంది, కుమారులు లేని ఒక తల్లిగా మార్చబడింది. సో కొంతకాలం ఆమె సంతోషం అంటే మధురమైనటువంటిదిగా కనబడింది. కానీ కొంతకాలం తర్వాత ఎలా కనబడింది? ఆమె మారాగా కనబడింది. సో లోకం ఎలాంటిదంటే మంచి భర్త అయినా, భార్య అయినా, సంపద అయినా, బంగారమైన, విలువైన వస్తువులైన కొన్ని దినాలు మాత్రమే నిన్ను సంతోషపరుస్తాయి. కానీ తర్వాత అవి మనల్ని విడిచిపోయే రోజులు వస్తాయి. కొన్నిసార్లు ఏవి మనల్ని విడిచిపోతాయో మనకు తెలియదు. అప్పుడు మనం దుఃఖంలో మునిగిపోతాము. యోబు వలె ధూళిలో కూర్చోవలసి వస్తుంది. యోబు తల మీద బూడిద పోసుకున్నట్లు మనిషి కొన్నిసార్లు అలా మార్చబడాల్సి వస్తుంది. కాబట్టి అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ విశ్వాసం వాళ్ళ సంతోషం ఏ రోజు కూడా మన వద్ద నుంచి తొలగిపోదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. లేని దాని గురించి చింతపడొద్దు. నీకు కలిగిన ప్రభువుని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉండు, ప్రభువుని బట్టి నువ్వు నడుస్తూ ఉండు. నీ సంతోషం ఎవరు? యేసు ప్రభు వారు నీ సంతోషం. నీ కొరకు ప్రాణం అర్పించిన వాడు, నిన్ను ప్రేమించినటువంటి వాడు, నీ కొరకు ప్రాణం అర్పించిన వాడు, ఆయన నీ మంచి స్నేహితుడు. ఆయన చెప్పాలి, ఏమనాలి? ఆయనను స్నేహితుడు అనాలి, మంచి స్నేహితుడు. కాబట్టి నీ కొరకు ఆయన రానై ఉన్నాడు. నిన్ను తనతో కూడా పరలోకంలో చేర్చుకోవాలనుకుంటున్నవాడు. ఆయన కన్నా సంతోషం నీకు ఇంకెక్కడా లేదు. ఆయనతో నీ సంతోషం ఉంటే ఈ భూమి మీద మనం ఎలా జీవించినా మనం నిజంగా ప్రభువుని బట్టి సంతోషించగలుగుతాం. ఈరోజు చాలామంది ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్ళు సంతోషంగా లేరా? ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? ఉన్నారు. ఉద్యోగములు వదిలిపెట్టి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు భూమి మీద.
ఆస్తిపాస్తులు లేకపోయినా యేసు ప్రభుని నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తున్నందుకు చాలామంది సంతోషంగా ఉన్నారు. సో ఈరోజు చాలామంది వివాహాలు చేసుకోకుండా దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు సంతోషం లేదా? ఉందా లేదా? వాళ్ళు ఇంకా సంతోషంగా ఉన్నారు. ఎందుకని అని అంటే అది ప్రభువుని బట్టి కలిగేటువంటి సంతోషం. అది దైవజనుడైన పౌలు అన్నాడు, ఆనందించండి, నేను మరలా చెప్పుచున్నాను, మీరు ఆనందించండి. ఎవరి యందు? ప్రభునందు ఆనందించండి. ఎందుకంటే మీరు యేసు ప్రభులో ఆనందించారనుకోండి, మీ ఆనందం ఎప్పటికీ తొలగిపోదు. దావీదు ఆనందము చివరి వరకు నిలిచుండడానికి కారణం ఏంటి? ప్రభువు నా పక్షమున ఉన్నాడు, ఆయన శరీరము కుళ్ళిపోదు, ఆయన తిరిగి లేస్తాడు, కాబట్టి నన్ను కూడా బ్రతికిస్తాడు, నన్ను కూడా తిరిగి లేపుతాడు ఆయన, నేను ఆయనతో కూడా యుగ యుగాలు ఉంటాను. రాజు అయినందుకు సంతోషించట్లేదు ఆయన, అవునా? మన భార్యలు, పిల్లలు, కుటుంబం ఉన్నందుకు ఆయన సంతోషించట్లేదు. దేనిని బట్టి ఆనందిస్తున్నాడు? దేనిని బట్టి నిరీక్షిస్తున్నాడు? యేసు ప్రభువుని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. రాజ్యాధికారమును బట్టో, మంచి వస్త్రాలను, అంతఃపురాన్ని కలిగినందుకో, వీటిని బట్టి ఆయన ఆనందించట్లేదు. ఆయన యేసు ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాడు. నేను మీకు అదే చెప్తున్నాను, యేసు ప్రభువుని బట్టి సంతోషించండి. ఈ సంతోషం ఎప్పటికీ మీ వద్ద నుంచి, చెప్పండి, మీ సంతోషం ఎప్పటికీ మీ వద్ద నుంచి తొలగిపోదు. ఓకేనా? సరే, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము, మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. మీ నడుములు కట్టుకొనండి. మనం ఏం చెప్తున్నాం? గత కొన్ని వారాల నుంచి దేవుని వాక్యం చెప్తూ వస్తున్నాను మీకు. నడుము కట్టుకోవలసినటువంటి అవసరత ఉన్న పనికి ఖచ్చితంగా కట్టుకోవాలి. అన్ని చోట్ల నడుము కట్టుకోము, కానీ కొన్ని పనులు చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా నడుము కట్టుకుంటాం. ఆ పనిని బట్టి, అంతేనా కదా? దేనిని బట్టి? పనిని బట్టి, బరువును బట్టి, చేయవలసినటువంటి ఆ పని, నడవలసిన దూరాన్ని బట్టి, అంతేనా కదా? ఎందుకు అంత నడుము బిర్రుగా ఎందుకు బిగించుకొని ఎందుకు కట్టుకుంటున్నారు అని అంటే, ఆ నడవలసిన ప్రయాణం చాలా దూరంగా ఉంది, అందుకనే త్వరగా ఊడిపోకుండా ఉండడానికి వాళ్ళ నడుము కట్టుకుంటారు, ప్రయాణం కొరకు కట్టుకుంటారు. సో ఇది మనం కొనసాగిస్తున్నాం. నడుము బిర్రుగా ఉండాలి, వంగిపోకూడదు. వంగిపోయినటువంటి స్త్రీ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను ఏం చేశాడు? ఆమె వంగిపోవడానికి గల కారణం ఏంటి? ఆమెను పట్టినటువంటి ఆత్మ, ఆమెలో ఒక దురాత్మ పట్టింది కనుక ఆ ఆత్మ మూలముగా ఆమె వంగిపోయింది. సో అయితే మనం దేవుని సన్నిధిలో, దేవుని నమ్ముకున్న బిడ్డలు వంగిపోయినటువంటి అనుభవంలో ఉండకూడదు. చక్కగా నిలవబడి ప్రభు సన్నిధిలో మనం పరిగెత్తాలి, గంతులు వేయాలి, దేవుని కొరకైన ఉత్సాహాన్ని మనం కనబరచాలి. కాబట్టి మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చక్కగా దేవుని సన్నిధిని నడవాలి. ఎందుకంటే మనము దేవుని మార్గం ఎలాంటి మార్గం అంట? రాజమార్గం అన్నాడు. రాజమార్గము అని అంటే చక్కని మార్గం అన్నమాట. యెహోవా మార్గాలు వంకరగా ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మార్గాలు ఎలా ఉంటాయి? చక్కగా ఉంటాయి. అందులో నడిచే మనుషులు కూడా ఎలా నడుస్తారు? చక్కగానే నడవాలి. ఎవరైనా ఒకవేళ మార్గం తప్పి నడిస్తే వెనక నుంచి ఒక స్వరం వినబడుతుందంట. ఏమని వినబడుతుందంట? నువ్వు వెళ్ళుచున్నది త్రోవ కాదు, ఇదిగో నీ కొరకైనా చక్కని త్రోవను దేవుడు ఏర్పాటు చేసినాడు, ఇదిగో ఈ త్రోవలోనికి వచ్చి నువ్వు నడువు అని చెప్పి వెనక నుంచి ఒక స్వరం వినబడుతుందంట. ఎవరైతే యెహోవా మార్గంలో నడవాలనుకుంటున్నారో, ఎవరైతే మార్గం తప్పారో, ఎవరైతే మార్గం తప్పిన గొర్రెల వలె తిరుగుతున్నారో వాళ్లకు మాత్రమే ఆ స్వరం వినబడుతుంది. ఏమని? నువ్వు మార్గం తప్పావు, త్రోవ తప్పినటువంటి గొర్రెవు నువ్వు, ఇదిగో ఇది త్రోవ, ఈ త్రోవలోకి వచ్చి నువ్వు ఇందులో ప్రయాణము చెయ్యి అని చెప్పేసి త్రోవ తప్పినటువంటి వారికి వెనక నుండి ఒక స్వరం వినబడుతుందని ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేశాడు.
కనుక ఈ యొక్క మార్గం మంచిది, చక్కని మార్గం కనుక ఇందులో నడిచే వాళ్ళు కూడా చాలా చక్కగా నడవాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఇది రాజమార్గం. ఏమన్నారు దీన్ని? స్ట్రైట్ వే. అంటే ఈ చక్కగా ఉండేటువంటి తిన్నని మార్గము లేక చక్కని మార్గం అన్నమాట. ఇందులోకి ఎవరు వచ్చినా సరే చక్కగా నడుస్తారు. ఎలాంటి వ్యక్తులు వచ్చినా సరే, ఎంత వంకర టింకర్ జీవితాలు కలిగిన వాళ్ళైనా, ఎలాంటి జీవితాలు కలిగిన వాళ్ళైనా సరే, ఈ మార్గంలోనికి రాగానే వాళ్ళ వంకరి తనమంతా తొలగిపోయి దేవుడు వాళ్ళను చెక్కి చక్కపరుస్తాడు. ఎందుకనంటే ఇక్కడ ఎవరున్నారు? శిల్పకారులు ఉన్నారు, ఇక్కడ పునాది ఉంది, ఇక్కడ కట్టే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా? ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ శిల్పకారులు ఉన్నారు, ఇక్కడ చక్కగా కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర మట్టపు గుండు ఉన్నది. వీళ్ళ దగ్గర వీళ్ళు కట్టేటప్పుడు అటు ఇటు తొలగిపోనివ్వరు. వీళ్ళు చాలా చక్కగా కడతారు. ఒకవేళ ఎవరైనా సరే ఒకవేళ అటు ఇటు కొంచెం కదులుతూ కొంచెం ముందుకు వచ్చారనుకోండి, వీళ్ళ దగ్గర సుత్తిగోడు ఉంటుంది, అవునా కదా? ఏంటది? దేవుని వాక్యం అనే సుత్తి ఉంటుంది, దాంతో కొడతాడు అన్నమాట. అంటే ఇక్కడ పనివాడు ఉన్నాడు, చూసారా? ఆ పనివాడు దేవుని పనిని చేస్తూ ఉంటాడు కనుక ఇక్కడ ఏదైనా సరే కొంచెం తేడాలు వస్తే ఇక్కడ దేవుడు తన సేవకుని చేతికి సుత్తి అనే వాక్యమునిచ్చి దానిని కొట్టి ఏం చేపిస్తాడు? దాన్ని చక్కగా ఉండేటట్టు చూస్తాడు. అందుకనే దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఎలాంటి వ్యక్తులైనా సరే మారిపోతారు. ఎలాంటి వ్యక్తుల స్వభావమైనా మారుతుంది. ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రభువు ఏం చేస్తాడు? ఆయన మారుస్తాడు. ఆయన వాళ్ళ హృదయాలను మారుస్తాడు. అందుకనే ఈ మార్గంలో మనం ప్రయాణం చేసే వాళ్ళము ఇక్కడ మనము నడుము కట్టుకోవలసిన అవసరత ఉందా?